హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులో ఏం జరుగుతోంది? టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎంతో ప్రయాసతో ఎన్నికల్లో గెలిచి కాస్త కష్టపడి సర్కారును రచించుకొని పొత్తుతో ఆయన సర్కారు నిర్మిస్తే ఆ సర్కారును కూల్చడానికి అప్పుడే కుట్రలు మొదలయ్యాయన్న ఒక సంచలనమైన వార్త ఇవాళ వెలుగులోకి వచ్చింది. విజయ్ సర్కార్ని ఇంకా పట్టుమని నెల రోజులు కాదు, 2 నెలలు కాలేదు, అప్పుడే కూల్చడానికి ఎవరు ప్రయత్నించారు, ఎందుకు ప్రయత్నించారు, ఎవరు ఈ కుట్రలో భాగస్వాములు, ఎవరినైనా ఈ కేసులో అరెస్ట్ చేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి, ప్రధాన వార్తలుగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో టీవీకే విజయ్ అతను రావడమే ఒంటరిగా వచ్చారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్నా కూడా బీజేపీ అడిగినా కూడా లేదు, నేను సిద్ధాంతపరంగా మీతో విభేదిస్తున్నాను కాబట్టి పొత్తు కుదుర్చుకొని అని అన్నారు. కాంగ్రెస్తో ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ కాంగ్రెస్ అప్పట్లో ఆల్రెడీ డిఎంకేతో పొత్తులో ఉండడం వల్ల ఆయన ఒంటరిగానే పోరాడాల్సి వచ్చింది. అయితే 108 సీట్లు వచ్చి ఆయన అధికారానికి కేవలం 10 సీట్ల దూరంలోనే నిలిచిపోయారు. 118 సీట్లు వస్తే తప్ప అధికారాన్ని చేపట్టడానికి వీల్లేదు. అయితే విజయ్కి వచ్చింది కేవలం 108 సీట్లు మాత్రమే. ఈ 10 సీట్లను పోగేసుకోవడం ఆయనకు తలకు మించిన పని అయిపోయింది. అసలు ఇక విజయ్ అధికారంలోకి రావడం కల్లనా, రాలేరా, విజయపు అంచుల దాకా వచ్చి ఆగిపోయారా అన్న మాట కూడా వినిపించింది. అయితే చిన్న చితగా పార్టీలన్నింటినీ కలజేసుకొని కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకునింది. ఏంటి అంటే, అంతవరకు డిఎంకేతో పొత్తుగా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మేము టీవీకేతో వెళతాము అని చెప్పడం, ఈ ఎన్నికల్లో అది 5 అంటే 5 సీట్లు సాధించినా కూడా టీవీకేతో కలవడం వల్ల 2 మంత్రిత్వ పదవులు, ఒక రాజ్యసభ సభ్యత్వం అప్పనంగా కొట్టేసిన జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. మళ్ళీ విజయ్ ఎందుకు అంత దారాదత్తం చేశారు, అంత ఉదారత ఎందుకు చూపించారు, అంత ప్రేమ, వల్లమాలిన ప్రేమ కాంగ్రెస్ పైన ఎందుకు చూపించారు అంటే, ఆయనకు కూడా దీర్ఘకాలంగా పార్టీని నడపవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎలాగైనా సరే కాంగ్రెస్తో అంటకాగితే మనం ఇండి కూటమిలోనే చేరిపోవచ్చు, ఇండి కూటమిలో చేరితే ఎప్పటికైనా జాతీయ రాజకీయాల్లోన మనకంటూ ఒక అవకాశం ఉంటుంది అని ఆయన భావించారో ఏమో, అలా అడుగులు వేశారు. సో ఇదంతా చరిత్ర, గత 2-3 నెలలుగా మనం నిరంతరం అనుకుంటున్నటువంటి చరిత్ర. సర్కారు అయితే ఏర్పాటు అయిపోయింది. సర్కారు ఏర్పాటైనా కూడా అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు ఎందుకు జరగాలి? మీరు ఒకటి ఆలోచించండి. డిఎంకే అధినేత స్టాలిన్ తరచూ ఒక మాట అనేవారు, అక్కడ సర్కారు ఏర్పాటు అయ్యిందంటే కేవలం మా కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం వల్లనే, మేము కనుక గట్టిగా పట్టుబడి ఉండింటే విజయ్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అని పదే చాలా సందర్భాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి అసెంబ్లీలో సాక్షాత్తు ఆయన ఇదే మాట మాట్లాడారు. అప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి విజయ్ కాస్త దూకుడు పెంచి తన మార్కు పాలన చూపించడం మొదలుపెట్టారు, సంస్కరణలు తీసుకురావడం మొదలుపెట్టారు. అట్ ది సేమ్ టైం కలిసి వచ్చిన పార్టీలను కాదనలేకపోయారు. ఎలాగైనా సరే పొత్తుతో ఉందాము, పొత్తుతోనే ముందుకెళ్దామని ఆయన భావించారు. ఈ నేపథ్యంలోన పొత్తుతో అంటే తనతో ఏవైతే పార్టీలు కలిసి అధికారంలో భాగస్వామ్యం పంచుకున్నాయో వాటితో కలిపి ఒక సమావేశం కూడా మొన్న నిర్వహించారు. ఇందులో విచిత్రం ఏంటంటే, ఏఐడిఎంకే, డిఎంకే 2 ద్రవిడియన్ పార్టీలు, ఒకటి అటుపక్క ఒకటి ఇటుపక్క, ఇవి 2 అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి తమిళ రాజకీయంలో ఇప్పటిదాకా. అయితే ఎప్పుడైతే ప్రతిపక్షంలో వెళ్ళిపోయిందో ఏఐడిఎంకేలోన దాదాపు 20 మంది దాకా ఎమ్మెల్యేలు చీలిపోయారు. వాళ్ళు బాహటంగా మేము టీవీకేకు మద్దతు ఇస్తామని చెప్పారు. ఇది సంచలనంగా మారిపోయింది. అయితే వాళ్ళందరిపైన వేటు వేస్తారని చెప్పడం, అందులో 3 పైన ఆల్రెడీ వేటు వేసేయడం, వీటన్నిటి పరిణామాల వల్ల కొంతమంది అయితే తగ్గారు. కానీ అందులో కొంతమంది నేరుగా రాజీనామా చేసినా సరే మేము వచ్చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అతనిపైన, విజయ్ పైన రాజకీయ కుట్రలు మొదలు అయిపోయాయి. ఎందుకంటే అతను పార్టీలను చీల్చేస్తున్నారని ఒక మాట, ఆ తర్వాత అప్పనంగా ఆయనకు అధికారం వచ్చింది, ఆయనకు కావాల్సిన సీట్లు రాకపోయినా కూడా ఆయన అధికారంలో వెళ్ళి కూర్చున్నారు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారన్న కచ్చ డిఎంకే పార్టీలో ఖచ్చితంగా ఉంది.
అందుకోసమే మొన్న సమావేశం ఏర్పాటు చేసి డిఎంకే అధినేత ఇక 6 నెలల్లో ఈ సర్కార్ కూలిపోతుంది, అందరూ రెడీగా ఉండండి, మనకు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొదట్లో ఇది కాస్త తేలిగ్గా తీసుకున్నా కూడా ఈరోజు జరిగిన పరిణామాన్ని చూస్తుంటే ఆ స్టేట్మెంట్కు ఈ పరిణామానికి చాలా లింక్ ఉందని మనకు అనిపిస్తుంది. సో కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ తమిళనాడులోని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్రనే జరిగింది. 35 కోట్లు ఆఫర్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు 35 కోట్లు ఆఫర్ చేసి స్పీకర్కు వ్యతిరేకంగా నువ్వు ఓటు వేయాల్సిందిగా కోరారన్నమాట. ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ ద్వారా సంభాషించి అతనితో చెప్పారు. 35 కోట్ల ఆఫర్ టీవీకే ఎమ్మెల్యేకు ప్రభుత్వం నుంచి దూరం కావడానికి, కీలక ఓటింగ్లో వ్యతిరేకంగా నిలవడానికి ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 15 మంది ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసి వీళ్ళందరి చేత రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేటువంటి ఒక మహాకుట్రకు కొన్ని అదృశ్య శక్తులు ప్లాన్ వేశాయని అర్థమవుతోంది. టీవీకే ఎమ్మెల్యేలను ఒకేసారి రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని మైనార్టీలోకి నెట్టి వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ దర్యాప్తు సంస్థలు వెంటనే అప్రమత్తమైనటువంటి టీవీకే సర్కార్ వెంటనే పురమాయించింది. పోలీసులు రంగంలో దిగారు, దర్యాప్తు సంస్థ రంగంలో దిగింది. 3 ఈ వ్యవహారంలో అరెస్టు చేసేశారు. డిఎంకే నేతలతో సంబంధాల ఆరోపణలో అరెస్ట్ అయిన వారిలో ఒకరు డిఎంకే మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే డిఎంకే ఈ ఆరోపణలను సహజంగానే ఖండించింది. స్పీకర్ అవిశ్వాసమే అసలు లక్ష్యం. ముందుగా అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ఇవ్వడం అంటే ఏంటి? వ్యతిరేకంగా ఓటు వేయడం, ఆ ఓటులోన ప్రతిపక్ష కూటమి గెలవడం, అధికార పక్షం ఓడిపోవడం. ఈ ఒక్కదానితో ముఖ్యమంత్రి పదవి పోదు, కానీ అది మొదటి దెబ్బ అవుతుంది. అది అధికార పక్షం పైన మొదటి దెబ్బ అవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బతీయడం ఈ కుట్రలో భాగమని మనకు తెలిసొస్తుంది. విజయ్ ప్రభుత్వానికి 2 నెలల్లోనే 1 నెల పూర్తయింది, 2వ నెల నడుస్తుంది. 2వ నెలలోనే భారీ షాక్ తగిలింది. ఇలాంటి రాజకీయ సంక్షోభం రావడం విజయ్ ప్రభుత్వానికి నిజంగా పెద్ద సవాల్ అని మనం చెప్పొచ్చు. గుర్రపు వ్యాపారం ఆరోపణలతో కూడా రాజకీయం వేడెక్కింది. డిఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని ఆరోపిస్తే డిఎంకే కూడా టీవీకే మన ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నించిందని ఎదురుదాడి చేసింది. విజయ్ ప్రభుత్వం మెజారిటీపై చర్చ ఎన్నికల తర్వాతే మెజారిటీ సమీకరణలు క్లిష్టంగా మారిన నేపథ్యంలో ఈ ఘటన ప్రభుత్వ సంఖ్యాబలంపై మళ్ళీ చర్చకు కారణమైంది. సో అల్పసంఖ్యతో ఏదో చిన్న చితక పార్టీలను కూడగట్టుకొని టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా విజయ్కి ఎదురవుతున్నటువంటి పొలిటికల్ సవాల్ ఏంటంటే మళ్ళీ సంఖ్యాబలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒక 15 మందిని యువతలు లాగేస్తే సర్కార్ పడిపోతుంది. అలా లాగేయడానికి కొన్ని అదృశ్య శక్తులు పనిచేసాయి. అందులో డిఎంకేకి సంబంధించిన వ్యక్తి పరోక్షంగా ఉన్నారని దర్యాప్తులో మనకు తేలుతోంది. సో కేవలం క్రిమినల్ కేసుగా కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయాలు, ప్రభుత్వ స్థిరత్వం, ప్రజాస్వామ్య విలువలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అంశంగా మారే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే ఈ విషయాన్ని ఎవరు మొదట వెలుగులోకి తెచ్చారంటే టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడమే కాక మొత్తం కేసులోన మలుపు తిప్పేశారు. కేసు బయటపెట్టిన వ్యక్తి ఇళయరాజానే. ఉత్తంగై నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి త్వరలో అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం వస్తుందని, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే 35 కోట్లు నగదు ఇస్తామని ఆఫర్ చేసినట్టు ఆయనే చెప్పారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని తర్వాత బెదిరింపులు కూడా మొదలయ్యాయి. సో వెంటనే ఆయన చెన్నై పోలీస్ కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో వాళ్ళు దర్యాప్తు చేశారు, 3 అరెస్ట్ చేశారు. సో ఇదండి హాట్ రాజకీయం. చూడాలి మళ్ళీ విజయ్ సర్కారుకు ఇది మొదటి గండం. ఇలాంటి గండాలు ఇంకా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాల్సింది. అదండి సమాచారం. దట్స్ ఆల్.